సహోదరి సహోదరులారా, ఈరోజున మనము ఒక ప్రత్యేకమైనటువంటి మాటను ఆలకించాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 34, 35 వచనములలో మనము ఒక వాక్యాన్ని వింటూ ఉన్నాం. ఆరంభించను ఆ దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని అదండి, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. సత్ప్రవర్తన కలిగిన వాడు ఎవడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. 2వ పేతురు రాసిన లేఖ 3వ అధ్యాయము 9వ వచనం ఒక వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. అంతే కాక మీతో ఎంతో ఓపికగా ఉండును, ఏలన ఎవ్వరును నాశనము కావలయునని ఆయన కోరడు అని వాక్యం పలుకుతూ ఉంది. ఎవరు కూడా నాశనము కావుట నాకు ఇష్టము లేదు అని మనము ప్రభువు గురించిన పాత నిబంధనలోనే చదువుతూ ఉన్నాం. మనము పాత నిబంధనలో కొన్ని పుస్తకాలను గమనిస్తే, ముఖ్యంగా హెజ్కేలు గ్రంథములో గమనిస్తే ప్రభు అంటూ ఉన్నాడు, పాపి పాపములో మరణించుట నాకు ఇష్టము కాదు, నాకు సంతోషము కాదు అని. అందరూ మారు మనస్సు పొంది నా మార్గములో ఉండాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. ఎవడును నాశనమగుట ఆయన కోరడు. కావున ఈ 2 వాక్యములను బట్టి ఈ రోజున మనము ఏమి నేర్చుకుంటున్నామంటే, ఈనాటి సువార్తలో ప్రభువుని ఆ వ్యక్తి అడిగిన ప్రశ్న ఏమిటి? 23వ వచనములో రక్షణ పొందువారు అంటే గుడికి వచ్చే వాళ్ళే రక్షణ పొందుతారా? గుళ్ళో కూర్చునే వారికే రక్షణ ఉందా? లేక జ్ఞానస్థానం పొందిన వారికే రక్షణ ఉందా? లేక యేసు ప్రభు లేక దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకునే వారికే రక్షణ ఉందా? లేక బైబిల్ పట్టుకొని తిరిగే వారికే రక్షణ ఉందా అని అడిగినప్పుడు ప్రభు మామూలుగా అయితే ఏమని చెప్పాలి? లేదయ్యా, ఫలానా వాళ్ళకే రక్షణ అని చెప్పాలి. ప్రభు అదేమి చెప్పటంలా. అడిగిన దాని వేరు, ప్రభు ఇచ్చిన సమాధానము వేరు. ఉదాహరణకు మంచి సమరుడి ఉపమానములో నా పొరుగువాడు ఎవడని ఒక ధర్మశాస్త్ర బోధకుడు ప్రభువుని అడిగితే ప్రభు ఏం చెప్పారు? నీ పొరుగువాడు ఎవడు అంటే పలానా మీ ఇంటి పక్కన అని చెప్పలా, నీ పొరుగువాడు ఎవడు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇదిగో ఒక వ్యక్తి ఎరికో నుండి యెరూషలేము నుండి ఎరికో పోవచ్చుండగా అతడు దొంగల బారిన పడ్డాడు. 3 వ్యక్తులు వెళుతూ ఉన్నాడు. ముందు ఒక యాజకుడు వెళ్ళాడు, తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు, తర్వాత ఒక సమరీయుడు వెళ్ళాడు. ఈ 3లో ఎవరు సహాయపడ్డారు అని వాళ్ళనే అడిగాడు. ఎవరు సహాయపడ్డాడు వాడే నీ పొరుగువాడు. అంతేకాని మా ఇంట్లో ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు, మా ఇంటి పక్కన ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు, మా వీధికి ఎదురుగా ఉన్నవాళ్ళు నా పొరుగు వాళ్ళు అని ప్రభు చెప్పలా. ఎవరు సహాయపడ్డాడు? ఇక్కడ ఈనాటి సువార్తలో ప్రభువుని అడిగారు, వాళ్ళ రక్షణ ఎవరికి వస్తుంది? రక్షణ ఎవరికి వస్తుందంటే, మామూలుగా మనమైతే గుడికి వచ్చే వాళ్ళకే వచ్చింది అంటాం కదా. బైబిల్ పట్టుకొని ప్రార్థనలకు ఎక్కడ ప్రార్థన జరిగితే అక్కడ వాలిపోతూ ఉంటాం. కొంతమంది రాకూడదని కాదు, మంచిదే. కొంతమంది వస్తాం, అందరం వస్తాం, కూర్చుంటాం. అలాంటి వారికైనా రక్షణ కాదు. ఎవరికి రక్షణ అంటే ప్రభు ఇస్తున్న సమాధానం ఏమిటి? 24వ వచనములో ఇరుకైన మార్గమున ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప
ఆ ఇరుకైన ద్వారమున మీరు ప్రవేశింపుడు. ఏమిటి ఇరుకైన ద్వారము, ఇరుకైన మార్గము? ఏమిటి ప్రభుత్వం ఉన్నారు? ఇరుకైన ద్వారము, ఇరుకైన మార్గము. ఇరుకైన ద్వారము లేక ఇరుకైన మార్గము ఏమిటి? ప్రభు చెప్పిన మాట ప్రకారం మన జీవిత విధానం, నీవు నేను జీవించే విధానం, క్రీస్తుతో నడిచే విధానం, ఆయనకు నచ్చిన విధానం ఇరుకైన మార్గము, ఇరుకైన ద్వారము. ఇరుకైన మార్గము అంటే మనము చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఏమంటూ ఉన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఇరుకైన మార్గం అంటే క్రీస్తుతోనే ఉంటేనే ఇరుకైన మార్గము. క్రీస్తులా నడవటమే ఇరుకైన మార్గము. క్రీస్తులా జీవించటమే ఇరుకైన మార్గము, ఇరుకైన ద్వారమునకు మార్గము. కావున మరొకసారి గమనిస్తే ఇరుకైన మార్గం అంటే ఏమిటి? ఇంకా కొద్దిగా లోతుగా ముందుకు వెళితే ఆలోచిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24, 26 వచనాలు ఏమని పలుకుతూ ఉన్నాయి? నన్ను అనుసరింపగోరువాడు త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించేవాడే ఇరుకైన మార్గములో ఉండేవాడు. క్రీస్తు మార్గములో నడిచేవాడు లోకము యొక్క ఆశలకు వెళ్లకుండా, లోకము యొక్క పోకడలకు వెళ్లకుండా, విశాలమైన మార్గములో వెళ్లకుండా, చక్కగా మనము వెళ్లకుండా క్రీస్తు మార్గములో నడవచ్చు. అనగా క్రీస్తు మార్గము ఏమిటి అని ఆలోచిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఏమని పలుకుతూ ఉంది? నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, అదండి, అది చాలా కష్టం. ఇరుకైన మార్గం అంటే అదే. నీ శత్రువులను నిన్ను హింసించే వారి కొరకు, ఇది ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గం అంటే ఇది. అదే అధ్యాయములో 3 నుండి 5 వచనాలు చూద్దాం. ఓదార్చబడుదురు, వినమ్రులు ధన్యులు, వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, దయ కలిగి, వినమ్రత కలిగి, సహనము కలిగి, ప్రేమ కలిగి. ఇవి ఇరుకైన మార్గాలు, ఇవి క్రీస్తుకు చెందిన మార్గాలు. ఈ మార్గములో నడిచేవాడే క్రీస్తుకు చెందినవాడు. ఈ మార్గంలో ఉన్నవాడే క్రీస్తుతో ఉండేవాడు. కావున నేను హింసించు వారి కొరకు ప్రార్థించమని ప్రభువు కోరుతూ ఉన్నాడు. నీ కోసం, నీ గురించి చెడుగా చెప్పేవారి కొరకు ప్రార్థించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మనందరము నేర్చుకోవలసినది ఏమిటి? ఇరుకైన మార్గము అనగా దేవునికి దగ్గరగా జీవించటమే ఇరుకైన మార్గము. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ఏమని ఉన్నది? నీకు అపకారము చేసిన వానికి అదండి. కానీ మనము చేయకూడదని వాక్యం. అది ఇరుకైన మార్గం. అనగా ఇతరులు మనకు ఏమి చేశారో అది చేయకుండా ఇతరులకు మంచి చేయటం, ఇతరులకు చెడు చేయకుండా ఉండటం ఇరుకైన మార్గం. క్రీస్తు తనను హింసించిన వారి కొరకు ప్రార్థించాడు, తనను చంపిన వారి కొరకు ప్రార్థించాడు. శిలువ మీద ఆయన ఏమి చేశారు? అది ఇరుకైన మార్గము. ఆ మార్గములో నడవటం. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం ఒక్కసారి చూద్దాం. తన ప్రాణములను దక్కించుకొని ప్రయత్నించువాడు నా కొరకు కోల్పోవువాడు, క్రీస్తు కొరకు నిలబడేవాడు ఇరుకైన మార్గములో ఉన్నవాడు. క్రీస్తుతో నడిచేవాడు ఇరుకైన మార్గములో ఉన్నవాడు.
క్రీస్తు కొరకు తన జీవితములను అర్పించేవాడు ఇరుకైన మార్గములో ఉన్నవాడు. అదే కదా ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో. ప్రభు అంటూ ఉన్న మాట ఏమిచి, నేనే ద్వారమును, ఎవరిని నా ద్వారము గుండా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. క్రీస్తు అనే ద్వారము గుండా ప్రవేశిస్తేనే నీకు నాకు రక్షణ. నేనే ద్వారమును, నా గుండా ఎవడు ప్రవేశిస్తాడో వాడు నాకు చెందినవాడు అని ఆయన కోరుతూ ఉన్నారు. కావున ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున నీవు నేను ధ్యానించుతున్నటువంటి ఈ వాక్యములను బట్టి కొద్దిగా మనం ఇంకా లోతుగా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం. మొదటిది, ఇరుకైన ద్వారం ఏమిటో తెలుసుకుంటూ ఉన్నాం. ఇరుకైన ద్వారము అనగా దేవుడికి చెందిన ద్వారము. అందుకే మనము సామెతల గ్రంథములో 6వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం. అక్కడ విశాలమైన మార్గాలను గురించి అక్కడ చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 16వ వచనం నుండి ఒక్కసారి గమనిస్తే, ప్రభు అసహించుకొను కార్యములు 7 కలవి. ఇవి విశాల మార్గానికి చెందినవి, ఇరుకైన మార్గానికి చెందినవి కావు. మొదటిది చూడండి, గర్వము దేవునికి చెందినది కాదు. మొదటిది వాక్యము తెలియజేస్తుంది, ప్రభు అసహించుకుని కార్యములు 7. 7 అనే సంఖ్య పరిపూర్ణతమైన సంఖ్య బైబిలు నిబంధన ప్రకారం. అనగా ఇవి దేవునికి చెందినవి కావు. మొదటిది ఏమిటంట? గర్వపు చూపు. రెండవది అబద్ధాలాడే నాలుక. ఒకటి గర్వం అంటే కళ్ళు ఇక్కడ ఉంటాయి, నాకే ఉంది వేరే వాడికి లేదు. నీకుంటే ఉంచుకో, తప్పులేదు, లేదు నీకుంటే ఉంచుకో, నీతోటి ఏమీ రాదు, చివరికి నువ్వు వేసుకున్న బట్టలు కూడా రావు, నీతో ఏదీ రాదు. గర్వము సర్వ అనర్థములకు మూలము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. వినాశనముకు తొలిమెట్టు గర్వం. గత 4 వారాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ధనమున్నవాడు గర్వముతో చూస్తాడు. అది ఆ ధనము బయట ఉండి హృదయంలో దేవుడుంటే నువ్వు చక్కగా దీవించబడతావు. రెండవది ఏమిటి? కళ్ళలాడు నాలుక. నోటికి ఏదొస్తే అది చెప్పేస్తాం. ఫోన్లో ఫాదర్ అడుగుతారు, అమ్మాయి అక్కడ ఉన్నా ఒకసారి రా అంటే, ఇక్కడే ఉన్నాను ఫాదర్ అంటాడు, గంట దాకా రాడు. ఇక్కడే ఉన్నాను ఫాదర్ అంటాడు, సాయంత్రం దాకా రాడు. అమ్మాయి ఇక్కడే ఉన్నాను అన్నావుగా, ఇక్కడే ఉన్నాను ఫాదర్, కానీ ఏదో పని వచ్చేసింది ఫాదర్ అంటాడు. అది డైరెక్ట్గా చెప్పొచ్చుగా, ఫాదర్ నాకు ఇప్పుడు కొంచెం పని ఉంది, సాయంత్రం రేపు ఉదయం వస్తానంటే కొట్టేస్తారా, చంపేస్తారా? ఏం చేయరు కదా. వచ్చేసి అదే లేదు, ఫాదర్ గారి ముందేమో అసలుకి బిల్డప్లు ఇస్తాం. నా ముందు బిల్డప్లు వద్దు, దేవుడి దగ్గర ఇవ్వండి చాలు. ఫాదర్ నాకు ఈరోజు ఇంట్లో పని ఉందండి, అలా పలానా దగ్గరికి వెళ్తున్నాం, రేపు ఫ్రీగా అవుతాను, రేపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను, రేపు ఏదైనా ఉంటే సహాయం చేస్తానంటే అయిపోయింది. పంపలు మునగవు కదా, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అంతే. నువ్వు వస్తున్నానని చెప్పి రాకుండా ఉంటాం, అది నాకు కాదు కదా, నేను అడిగేది నా కోసమేమి కాదు కదా. కావున మొదటిది గర్వం, రెండవది అబద్ధాలు, మూడవది పక్కవాళ్ళి మీద నెపాలు వేయటం, ఏమీ తెలియని అమాయకుల గురించి చెడుగా ప్రచారం చేయటం. ఎవడో వాడి మానాన వాడు బతుకుతున్నాడు, వాడి గురించి మనం లేనిపోనివి ప్రచారం చేసేస్తాం. అదే కదా, పక్కవాడు బాగుపడితే నాకు నచ్చదు కదా, నేను బాగుపడాలి కానీ పక్కవాడు అనేది బాగుపడకూడదు. ఇక నాలుగవది కుట్రలు పన్ను హృదయము. ఐదవది అమ్మా చెడ్డను చేయుటకు పొరుగుడు పాదములు. ఇంక చివరిది సాక్ష్యాలు చెప్పమని. ఒక్కోసారి ఇటు చూశాడండి అంటాం, అటు చూశాడు ఫాదర్ అంటాం, ఎరా నువ్వు చెప్పురా అంటే నాకేం తెలియదు అంటాడు వెంటనే. మళ్ళీ ముఖ్యంగా పిల్లలు స్కూల్లో టీచర్ గారు లేనప్పుడు లెటర్ నిలబడి ఉంటాడు, పేర్లు రాస్తాడు. అంటాడు నా పేరు రాశాడు అమాయకంగా, నేనేం మాట్లాడలేదు, వాడు చూశాడు అంటాడు. వాడు అడిగితే నాకేం తెలియదు అండి, వాడు మాట్లాడలేదు అంటాడు, పక్కనుండి కూడా. చిన్నపిల్లలు
అదే పెద్దవాళ్ళు ఇంకా ఏదైనా చిన్న తగాద జరిగింది, ఎక్కడో కొట్టుకున్నారు, ఏదో జరిగింది, ఏదో జరిగినప్పుడు నిజాయితీగా ఎవరిది తప్పని చెప్పం, ఎవరు డబ్బులిస్తే వాడిదే. పబ్బం గడుపుకునే రోజుల్లో మనం ఉన్నాం. పబ్బం గడుపుకునే ఎంత వీడియో తీసినా కానీ వీడియో అబద్ధమే అంటారు. అక్కడ సీసీ కెమెరాలో ఉన్నా లేదంటే వారిదే తప్పంటారు. నిజాయితీ పరుడి మీద నెపాలు వేసే రోజుల్లో మనం ఉన్నాం. ఇవన్నీ ఏమిటి? స్వలాభము కోసం, స్వంత ఏమంటాము దానికోసమే, కానీ దేవుని ఇది విశాలమైన మార్గమునకు దారులు. ఇక అదే సామెతల గ్రంథములో ప్రియ సహోదరి సహోదరులారా 30వ అధ్యాయంలోనికి వెళదాం. 30వ అధ్యాయములో కొన్ని వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా 15వ వచనములో జలగకు 2 కుమార్తెలు కలరు. వాళ్ళ పని ఏంటంట? నాకిమ్మే. మనం కూడా అంతే, ఫ్రీగా ఇస్తున్నారు ఫాదర్ గారంటే అందరికీ ఇవ్వాలి. ఏదో వరదలు వచ్చినాయి, లేని పోయిన వాళ్ళకి ఇద్దాం, లేదంటే వాళ్ళకిస్తే మాకివ్వాల్సిందే. వాళ్ళైనా దెబ్బతింది, మేము దెబ్బతినలేదా? వాళ్ళకైనా వచ్చింది మాకు. కానీ సరేలే పర్వాలేదు, వాళ్ళకి ఇచ్చారులే, వాళ్ళు కొంచెం ఏదో కొద్ది స్థితిలో లేరు, భగవంతుడి దేవ లేదు, ఎవరు సాయం లేదు, లేదు ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు. మన దగ్గర ఆ ఆలోచన అందరికీ ఉంది. ఇంకా లాస్ట్ నేను చూశాను, ఇదే రోజుల్లో మనకి ఇంకొక 3 రోజుల తర్వాత వరద రావాలి. తర్వాత బిషప్ గారు వచ్చి సబ్స్టేషన్ వాళ్ళకి ఇచ్చేది మాకు రాలేదా? మా ఇళ్లలోకి నీళ్ళు రాలేదా? ఎవరిళ్లలోకి నీళ్ళు రాలా. మహా అయితే పెరుగు యువతలో మాలాంటి వాళ్ళకి, ఇప్పుడు మాధవి టీచర్ గారు లేదా సోమేశ్వరరావు గారు 5-6 ఏళ్లకి కష్టం వచ్చింది. మిగతా ఇళ్ళు బాగానే ఉన్నాయి. వాళ్ళు వచ్చి మాకు ఇవ్వాలండి. అసలు వాళ్ళు అడగల, దెబ్బతిన్న వాళ్ళు ఎవడు అడగల. మిగతా వాళ్ళు వచ్చి బిషప్ గారు ఇస్తున్నారంటగా, మాకు ఇస్తారా? ఆయిల్ ప్యాకెట్ ఇస్తారా? బియ్యం ఇస్తారా? అది ఇస్తారా? ఇది ఇస్తారా? ఎవడి అసలు ఏం దెబ్బతిన్నాడు వచ్చి అడిగాడు. అసలు వాళ్ళు బాగానే ఉన్నాం, అసలు పోగొట్టుకున్న నేను, సగం పోగొట్టుకున్న టీచర్ గారు, సోమేశ్వరరావు గారు, లేక ఇంకా 2-3 ఫస్ట్ ఏమంటారు గ్రౌండ్ ఫ్లోర్ లో లేని వాళ్ళు కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మాకిస్తారా? గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఒక అడిగినా తప్పులేదు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, 4th ఫ్లోర్ లో ఉన్నాడు కూడా వచ్చి మాకిస్తారా? ఏమనుకోవాలి? ఇస్తే వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు అన్నవాళ్ళు ఉన్నారు. మాకి ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దంట. ఏం చేసాం? చివరికి అందరికి ఇచ్చాం, దాదాపు అందరికి ఇచ్చాం. కొంతమంది నిజాయితీకి వచ్చి మాకు వద్దులే ఫాదర్, వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. కొంతమంది వాళ్ళకి ఇవ్వలేదు. మిగతా వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు. అసలు తీసుకోవడం, కొసరోళ్ళు తీసుకున్నారు. కావున ఈ రోజుల్లో మనం ఆలోచించవలసినది. అందుకే నాకిమ్ము అంటామే కానీ నేనిస్తాననే వాళ్ళని తగ్గిపోతూ ఉన్నాం. అందరూ నాకివ్వండి. ఇది విశాలమైన మార్గం. నా దగ్గర నుంచి నాది ఇటుక రాయి, పక్కవారిది పటికి బెల్లం. నా ఇటుక రాయి కరగకూడదు, పటికి బెల్లం ఎక్కడేసినా కరిగిపోవాలా, అంటే పక్కవాడి కరిగిపోవాలా, నేను ఇటుక రాయిలాగా నిశ్చలంగా ఉండాలి. ఇది ప్రస్తుత జీవిత విధానం. తర్వాత గమనిస్తే ఏమంటూ నాకిమ్ము అని జగరములు ఆడుకునేవారు. తర్వాత వచ్చిన మాకు చాలును అని పలికేవి 4 ఉన్నాయి. చాలవంట. అదే కదా, చాలవేనయ్యా, చాలునా? ఎంత ఇచ్చినా తృప్తి చెందనివి ఏంటంట అవి? అమ్మా, ఎప్పుడూ మాకు చాలును, చాలదు అని పలికినవి 4 కలవు. ఒకటి అంటే పాతాళం ఇంకా ఎంత ఇచ్చినా సరిపోదు. పాతాళానికి ఎంతమంది చచ్చిపోయి అక్కడికి వెళ్ళినా అక్కడ ఇంకా స్థలం ఉండిద్ది. గర్భము, స్తనములు అంటే పిల్లలు కనని గర్భములు. తర్వాత ఎంత నీళ్లు ఇచ్చినా చాలని నేల.
ఒకసారి జ్వాలాగ్ని, ఒక్కోసారి వేడి అంటారు, నిప్పు మండితే ఎంత నీళ్లు పోసినా ఆగదు, మండుతూనే ఉంటుంది. ఇవి 4. ఇంకా తర్వాత వచనాలు ఉన్నాయి. ఏమిటి? అర్థము కాని విషయాలు 4 ఉన్నాయంట. అర్థము కాని విషయాలు 4 ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. ఏంటి మొదటిది? అమ్మా కొంచెం పెద్దగా చదివయ్యా. 18వ వచనము నుండి 18వ వచనమేనా? 30వ అధ్యాయం 18వ వచనం. 4 కలవు. అవి పక్షులు ఆకాశమున ఎగురు తీరు, పాము రాతి మీద ప్రాకు తీరు, ఓడ సముద్రములో నడిచే విధానము, పురుషుడు యువతిని వలచ తీరు. ఈ రోజుల్లో 10వ తరగతి పిల్లలు కూడా చక్కగా పడిపోతుంది. అసలుకి ఎలాగో తెలియదు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలు జీవితం అంటే తెలియదు. మరి ఎలాగ వాడు మాట్లాడగానే పడిపోతుంది. అర్థం కాదు ఆవిడకి. 4 విషయాలు. 1 పక్షులు ఎగిరే విధానం, 2 పాము రాతి మీద వెళ్ళే విధానం. మనం రాళ్ల మీద నడవాలంటేనే కష్టం, కానీ పాము చక్కగా వెళ్ళిపోతుంది. ఇక 3వది ఏమిటి? నీటి మీద ఓడ నడిచే విధానం. అంత బరువైన ఓడ ఎంత సరుకులేసినా కానీ మునిగిపోదు, అది దేవునికే తెలుసు. ఇక 4వదంట, పురుషుడు యువతిని వలచు రీతి. వాడు మాట్లాడగానే ఐసైపోతారు. 20 సంవత్సరాలు అమ్మా నాన్న పెంచినా అదే సంబంధం ఉండదు. ఆ 4 నిమిషాల మాట్లాడే ఎంత బాగుంది. అసలుకి ఎవరికి అర్థం కాదు ఇది. అమ్మా నాన్న కష్టపడి పెంచి పెద్ద చేసి ఇలాగుండాలరా, ఇలా జీవించాలరా అని చెప్పి లేదు. ఈ 18వ సంవత్సరం రాగానే వీళ్ళు పెద్దేళ్ళు ప్రపంచాన్నే గెలిచినట్టుగా ఫీల్ అవుతారు ఒక్కొక్కడు. ఎందుకు? ఈ 4 విషయాలు ఎవడికి? విశాలమైనవి ఇవన్నీ కూడా. కానీ దేవునికి చెందినవాడు, దేవునితో నడిచేవాడు, దేవుని యందు వ్యక్తిగతముగా మనం గమనించినప్పుడు, అందుకే మనం ఇప్పుడు చదువుకున్న విషయాలను బట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఇరుకైన మార్గమున నీవు నేను వెళ్ళాలని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. అందుకే ప్రభు అంచి ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యేసు ప్రభువుని విశ్వసించువాడు నిత్య జీవము పొందును. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చూద్దాం. కనుక మీరు మరణింతురు అని చెప్పి తిని ఆయనను నేనే ఆయనను విశ్వసింపని ఎడల మీరు మీ పాపములలోనే మరణింతురు అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనము, ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు. ఈ ఆకాశము క్రింద రక్షణ కలిగించే నామము యేసు నామమునకే. కావున యేసు మార్గములో, ఇరుకైన మార్గములో నడిచే వారందరూ ఆయనకు చెందిన వారే ప్రియా సహోదరి సహోదరులారా. కావున ఎఫెసీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 8, 9 వచనాలు ఒక్కసారి గమనిద్దాం ప్రియా సహోదరి సహోదరులారా. అమ్మ ఏలయనా విశ్వాసము ద్వారా దేవుని యొక్క వరముల వలననే మనందరము రక్షించబడుతూ ఉన్నాము. అది దేవుని వరం, అది మన సొంత బలము కాదు, దేవుని బలము వలననే మనందరము రక్షించబడుతున్నాము అన్న మాటలను ఇక్కడ మనము చూస్తున్నాం. ఇక 2వది, యేసు ప్రభువుని వ్యక్తిగతముగా తెలుసుకునే మనసు నీకు నాకు ఉన్నదా? ఈనాటి 25వ వచనం ఏమంటూ ఉన్నది?
గృహ యజమానుడు ద్వారము మూసు సమయము వచ్చును. ద్వారము మూసు సమయము వచ్చును. అప్పుడు కొంతమంది బయట ఏమంటారట, మీతో కలిసి అన్నం తిన్నాం, ఫాదర్ గారండి మీరు అక్కడ ప్రార్థన పెట్టారు కదండి, ఆ రోజు నేను అక్కడికి వచ్చానండి, లెటర్ కావాల్సి వస్తారు కొంతమంది. ఎవరో తెలియదు, ఒక్కోసారి నాకు ముఖం చూస్తే, ఫాదర్ గారండి ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర మీరు ప్రార్థన పెట్టారు కదా, అక్కడికి నేను వచ్చానండి. ఫాదర్ గారండి అక్టోబర్ నెలలో మీరు చివరి రోజు పెద్ద పండగ చేస్తారు చూడు, ఆ రోజు నేను వచ్చానండి. మే నెల చివరిలో మీరు పండగ చేస్తారు చూడు, ఆ రోజు నేను వచ్చానండి. ఇలాగ చెప్తారు. ఎవరూ తెలియదు. కొంతమంది రికమెండేషన్, ఫాదర్ గారిని మీరు మనోళ్లే, ఒక లెటర్ రాసి ఇవ్వండి, తర్వాత ఎవడు బొక్కలోకి వెళ్ళాలా, ఫాదర్ గారు వెళ్ళాలి ఏదైనా అయిందంటే. మనోళ్లే ఫాదర్, మనోళ్లే కరెక్టే. ఎన్నిసార్లు గుడికి వచ్చారు, ఇప్పుడు గుడికి వచ్చిన మొక్కలు ఫాదర్ గారికి గ్యారంటీగా తెలుస్తాయి. ఎవరు రికమెండేషన్ అవసరంలా, ఫోన్లో చెప్పినా లెటర్ రాసేస్తాడు. ఫాదర్ నేను ఫలానా, మీరా, అక్కడ కదా మీ ఇల్లు, నేనే చెప్తాను. ఇక్కడ కదా మీ ఇల్లు, వాళ్ళ ఇంటి పక్కన కదా మీ ఇల్లు, నేనే చెప్తాను. పలానా వాళ్ళ అమ్మవు కదా, పిల్లల గురించి తెలిస్తే మీరు పలానా వాళ్ళ నానే కదా అని అంటాను. లేక పిల్లలు ఫోన్ చేస్తే పలానా వాళ్ళ అబ్బావే కదా, నేనే చెప్తాను. లేదు, నేను అక్కడికి వచ్చానండి, ఇది అదే కదా, మీరు అన్నము పెడితే మేము తిన్నాం, మా వీధుల్లో మీరు బోధించారు అని చెప్పేవారు. కానీ ప్రభు ఏమంటూ, మీరెవరో నాకు తెలియదు. వ్యక్తిగతంగా అంటే నేను ఆదివారం గుడికి వస్తాను ఫాదర్, ఆదివారం గుడికి వస్తారంట. ఇంకా అందుకే 27వ వచనమేను పలుకుతూ ఉన్నది, మీరెచ్చటండి వచ్చితిరో నాకు తెలియదు, దుష్టులారా నా నుండి తొలగిపోండు అని ఆయన. వ్యక్తిగతముగా తెలుసుకోవటము అంటే ఏమిటి ప్రియ సహోదరి సహోదరులారా? యోహాను సువార్త యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనం, కనుక యాకోబు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనం, అనుసరించి క్రియలు లేని విశ్వాసము నిర్జీవమే. నీ క్రియలో విశ్వాసము లేకపోతే, క్రీస్తు లేకపోతే నీవు ఏమి చేసినా నిరుపయోగం. యోహాను సువార్త మత్తాయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభు అని సంబోధించు ప్రతి వాడు పరలోక రాజ్యమున ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తానుసారము జీవించువాడే అన్న మాటను చూస్తూ ఉన్నాం. కావున నీవు దేవుని చిత్తము ప్రకారం నడుచుట వ్యక్తిగతముగా. ఆదివారం గుడికి వస్తూ ఉన్నావు కరెక్టే, ప్రార్థన పెడితే గుడికి వస్తూ ఉన్నావు కరెక్టే, కానీ నీలో నిజముగా క్రీస్తుకు చెందిన బిడ్డగా ఉన్నావా? వ్యక్తిగతముగా క్రీస్తుకు చెందిన బిడ్డగా, అనగా క్రీస్తు మార్గములో నడిచే వారిగా ఉన్నావా అన్నది మనందరం ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరి. అందుకే బైబిల్ గ్రంథంలో 4 పేర్లు ఉన్నాయి వ్యక్తిగతముగా దేవునిని దర్శించిన వారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం ఏమని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం, మార్తమ్మ, మరియమ్మ, లాజరు యేసు ప్రభువుని వ్యక్తిగతముగా తమ కుటుంబములో ఆయనను ఉంచుకొని జీవించారు. వారి వలె నీవు నేను జీవించాలి. ఏమైనా ఉందమ్మా 5వ వచనం, ప్రేమించను. మనము ప్రేమిస్తాం ఎవరిని? ఎవరిని ప్రేమిస్తాం? మనము ప్రేమిస్తాం. టీవీని, ఫ్రిడ్జ్ను కదా, బ్యాంక్ బ్యాలెన్స్ను, మంచిగా తయారు చేసుకున్న కిచెన్ను, ఫోను, సెల్ ఫోన్, వీటిని ప్రేమిస్తాం. వస్తువులను ప్రేమిస్తున్నాం, మనుషులను ద్వేషిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రభు అంచి ఉన్నారు, ఈ ముగ్గురిని ఆయన ప్రేమించను. మరి నీవు కూడా క్రీస్తుచే ప్రేమించబడే బిడ్డగా ఉన్నావా? నా పేరు ఎంతమందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి? నా ఇంటి పేరుతో సహా మా విచారణ గురువు పేరు ఫాదర్ బెల్లంకొండ అనిల్ కుమార్ లేదా అనిల్ బోస్కో. ఎంతమందికి తెలుసు? ఎవరైనా అడిగితే మీ విచారణ గురువు పేరు ఏంటి? నీకు యేసు ప్రభు గురించి ఏం తెలుసు? నా గురించే తెలియని వాళ్ళకి బైబిల్ మొత్తం తెలుసు,
కానీ ఉపయోగం ఏమిటి? అదేమంటే బైబిల్ ఉదాహరణకు ప్రధానమంత్రి గారి గురించి ఒక వ్యాసం రాయమన్నారు, రాస్తాం. ప్రధానమంత్రితో నీకు నాకు సంబంధం ఉండాల్సిన అవసరం లేదు కదా. యేసు ప్రభు గురించి రాయొచ్చు. ఎందుకు ఆ పుస్తకమో ఈ పుస్తకమో చదివి కొద్ది జ్ఞానం సంపాదించి గొప్ప ప్రసంగం ఇవ్వచ్చు. కానీ ఆయనతో సంబంధము ఉండాలంటే ఆయనతో నీ బంధము పెనవీసుకొని ఉండాలి. కావున ప్రతి ఒక్కరూ ఆలోచిద్దాం. మొదటిదిగా అదిగో మార్తమ్మ, మరియమ్మ, లాజరు కుటుంబములాగా యేసుకు దగ్గరగా ఉందాం. ఇక రెండవది యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం, మగ్దలా మరియమ్మ అదృష్టం ఏమిటి? ఉత్థాన క్రీస్తును మొట్టమొదటిసారిగా దర్శించగలిగిన స్త్రీ. ఆవిడ ఎంతో పాపాత్మురాలని మనము బైబిల్లో చదువుతున్నాం. దేవుడు అలాంటి వ్యక్తికి దర్శనం ఇచ్చారు. 18వ వచనం ఏంటమ్మా? అదండి ఎంత అదృష్టం. నేను టీవీ చూశాను, నేను ఫ్రిడ్జ్ చూశాను, నేను కొత్తిల్లు చూశాను, నేను ఆ బంగళా చూశాను కాదు, నేను ప్రభువుని నా హృదయములో చూసుకున్నాను, ప్రభువుకి నా హృదయములో స్థలం ఇచ్చాను. అది ఇరుకైన మార్గము యొక్క బిడ్డల యొక్క లక్షణము. కావున నీవు మగ్దలా మరియమ్మలాగా దేవుని చూడగలుగుతున్నావా ఈ జీవితంలో? ఇక మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనములో ఆవిడ అంటూ ఉన్నది, ఆయన నా గురించి మొత్తము చెప్పాడు. 29వ వచనం, ఒక మనుషుడు నేను చేసినవన్నీ చెప్పాను. ఇక్కడ వాక్యము మనకు అన్ని చెబుతూ గుచ్చుకుంటూ ఉండేది బాణం మాదిరిగా. అయినా మనం గమనించండి, ఏనుగు మీద మావటివాడు కూర్చుని ఉంటాడు. మావటివాడు అంటే తెలుసు కదా, ఏనుగును నడిపేవాడు. చాలా మందికి ఈనాటి పిల్లలకు తెలియదు మావటివాడు ఎవడంటే. ఏనుగును నడిపేవాడు. ఇక్కడ ఏనుగుకి 2 రంధ్రాలు వేస్తాడు. చిన్న ఇనుప తీసుకొని పొడుస్తూ ఉంటాడు, ఎటెల్లాలో అది గుచ్చుతూ ఉంటాడు. ఎంత గుచ్చినా ఒక్కోసారి మొద్దు బారిపోయింది. ఆ విధంగా మన జీవితాలు ఉన్నాయి. ఇక ఆవిడ ఏమంటూ ఉన్నది, ఒక మనుష్యుడు నా జీవితములో జరిగినవన్నీ చెప్పాడు. అలాగనే వాక్యము చదివేటప్పుడు నా జీవితంలో జరిగినవన్నీ నా కనుల ముందు కనబడుతూ ఉన్నా, నా జీవితంలో జరిగినవన్నీ నా కనుల ముందు దర్శిస్తూ ఉన్నా, నేను మాత్రము ఏమంటాము, పర్వాలేదులే, ఇంకా టైం ఉందిలే అన్న విధముగా జీవిస్తూ ఉంటాం. ఇక 4వదిగా జక్కయ్య ఏమంటూ ఉన్నాడు? యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనములో, నేడు ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య గృహమునందు యేసు ప్రభువు అంటూ ఉన్నాడు, ఈ గృహము దేవుని గృహము, ఇరుకైన మార్గంలో నడవబోతున్న గృహము అని. మరి నీ గృహము, నీ బిడ్డలు, నీవు సమస్తము క్రీస్తు మార్గములో నడిచే బిడ్డలుగా ఉన్నామా? ఇక గమనించినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం, 38వ వచనం, పుట్టు గుడ్డివాడు ఏమంటూ ఉన్నాడు? ప్రభువు నేను నిన్ను విశ్వసించుచున్నాను, నమ్ముచున్నాను అని తన యొక్క మాటను ఆయనకు అందించి ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి కొద్ది సమయం నీ కుటుంబము ఏ విధముగా ఉన్నది? కష్టాలు వచ్చినప్పుడు, అది ఈనాడు 2వ పట్టణములో హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు, 11 నుండి 13 వచనాలలో ఏమంటూ ఉన్నారు గ్రంథకర్త? మరచితిరా? శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపుము. శిక్షించడం అంటే ఏమిటి? ఏదో బాధలు పెట్టడం కాదు, క్రమశిక్షణ కలిగిన జీవితం. బైబిల్ నీకు నేర్పేది క్రమశిక్షణతో జీవించమని, బైబిల్ నీకు నేర్పేది దేవుని మార్గములో నడవమని. ఆ శిక్షణ పొందినప్పుడే కదా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చూద్దాం. 11 నుండి 12 వచనాలు. కుమారా,
ప్రభువు కుమారా ఆ ఆ ప్రభు ఇచ్చే శిక్షణమును తృణీకరింపకము, అతని మందలింపులను అశ్రద్ధ చేయకుము. తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించునట్లే ప్రభువు తనకు ప్రీతి పాత్రమైన బిడ్డలను అలాగనే ఆయన తర్ఫీదిస్తాడు. కావున నీవు శిక్షణకు తలయుగ్గి, అదే కదా 11వ వచనం తెలియజేస్తూ ఉంది. ఈనాటి మొదటి రెండవ పట్టణములో 11వ వచనం ఏమిటమ్మా? ఎవరైనా మనల్ని బాధ పెడితే, ఉదాహరణకు ఈ రోజుల్లో అఫ్కోర్స్ స్కూళ్ళల్లో ఎవరు కొట్టడం లేదులేండి, దెబ్బ కొడితే ఏంటి, ఆ దెబ్బ మనలను మారుస్తుంది. నడిచే విధానములో, ఆలోచించే విధానములో, చదువుకునే విధానములో నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. మరి నీవు ఆ మార్గంలో నడిచే బిడ్డగా ఉన్నావా? ఆ యొక్క దండన మంచిదే, మొదట్లో తప్పు నొప్పి ఉన్నా తర్వాత ఏమంచి ఉన్నది, చదవమ్మా. దండనానంతరం ఆ దండనచే క్రమశిక్షణ పొందిన వారందరూ నీతివంతమైన జీవితమును బహుమానముగా పొందుతారు. కావున మనందరం క్రీస్తు యొక్క మార్గంలో నడచాలంటే, ఇరుకైన మార్గములో, కష్టతరమైన మార్గములో నడిచినప్పుడు చివరకు నీకు వచ్చే ప్రతిఫలము ఆనందదాయకము. ఉదాహరణకు చిన్న బిడ్డలు 3వ తరగతి 4వ తరగతి నుండి ఇంటి దగ్గర క్రమశిక్షణగా కూర్చోబెట్టి హోంవర్క్ చేసి అలవాటు నీవు వారికి నేర్పినట్లయితే, వాడు 10వ తరగతి 8వ తరగతి వచ్చినప్పుడు నీవు వాడికి హోంవర్క్ చేయమని, ఇది చదువుకోమని చెప్పనవసరంలా. వాడు ఇంటికి రాగానే ఏ టైంలో ఏది చేయాలో వాడికి తెలుసు. అంతేకాని రాగానే సంచిసిరాస్తాడు, బూట్లు ఎలాగంటాడు బూట్లని, బయటికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో వస్తాడు. అలాంటి వాడికి శిక్షణ లేనిచో, క్రమశిక్షణ లేని ఏ బిడ్డ జీవితములో ఎదగడు. ఇంటి వద్ద క్రమశిక్షణ ఇవ్వని ఏ బిడ్డ జీవితములో పైకి రాడు. ఏదో లేండి, చిన్నపిల్లగాడుగా తప్పులేదు, చిన్నపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ ఆ స్వేచ్ఛ వారి భావి జీవితాన్ని హరించుకునే విధంగా ఉండకూడదు. కావున అందుకే మనము యోబు గ్రంథములో 5వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూద్దాం. 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు శిక్షించు వారిని, దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు. కనుక నీవు ప్రభువు శిక్షకు గురించి కోపము చెందవలదు. తర్వాత వచ్చిన దేవుడు గాయపరచువాడు, కట్టువాడు కూడా, దెబ్బల కొట్టువాడు, చికిత్స చేయువాడు కూడా అన్న మాటను చూస్తున్నాం. అనగా దేవుడు నిన్ను కొడుతున్నాడంటే నిన్ను రుజువత్తుడిగా, ఆయనకు చెందిన బిడ్డగా మారాలని కోరుతున్నా. తర్వాత వచ్చిన అమ్మా నీకు ఇచ్చే కష్టములో కూడా ఆయన నీకు తోడుగా ఉంటాడు, నేను కాపాడతాడు అన్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరులారా, అందుకే అదే యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. 33వ అధ్యాయం. ప్రభువు నరునితో మాటికి మాట్లాడుతూనే ఉన్నాడు, కానీ మానవుడు మాత్రం ఆయన మాటను వినిపించుకోవటము లేదు. దేవుడు నీతో నాతో మాటికి మాట్లాడుతూనే ఉన్నాడు, నీతో నడవాలని కోరుతూ ఉన్నాడు. కానీ నీవు ఆయన మాటను లక్ష్య పెట్టక, నీవు ఆయన మాటను వినకుండా దూరముగా వెళుతూ ఉన్నావు అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. నచ్చినప్పుడు వింటా. ఎప్పుడు దేవుని మాట వింటామో తెలుసా? ఇంట్లో బాగలేనప్పుడు. ఎప్పుడు దేవుడి దగ్గరికి వస్తామో తెలుసా? ఇంట్లో పిల్లలకి ఏదైనా అయినప్పుడు. పిల్లగాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటే, 10th క్లాస్ చదువుతూ ఉంటే, అప్పుడు ఫాదర్ గారండి మా ఇంటి కోసం ప్రార్థించండి,
తప్పులేదు, ఎప్పుడు ప్రార్థిస్తారు ఫాదర్ గారు. గమనించండి, ఇంట్లో అనారోగ్యం ఉంటే దేవుడు గుర్తొస్తాడు. ఇంటిలో ఏదైనా సమస్య ఉంటే దేవుడు గుర్తొస్తాడు. ఇంటిలో ఏదైనా పని చేయాలి, ఆ పని సఫలీకృతము కావాలి అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మిగతా టైంలో వెళ్దాంలే, చూద్దాంలే, అంత తొందర ఏముందలే, గుడి ఎక్కడికి పోవటం లేదుగా. కొంతమంది అంటారు గుడి ఎక్కడికి పోదుగా, అక్కడే ఉండిద్దిగా, ఈ వారం కాకపోతే వచ్చేవారం అనేవాళ్ళు లేరా మన మధ్యలో? కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనము ఒక్కసారి గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34-35 వచనములు, వినుడు. అమ్మా, నా ఇంటి గుమ్మము చెంత కాచుకొని ఉండువాడు నా ద్వార పాలన చెంత వేచి ఉండేవాడు ఆ కృపములు పడయును. దేవుని వాక్యము గురించి ఎదురు చూచేవాడు, ఆయన గురించి శ్రద్ధ వహించేవాడు, ఆయనకు సమయాన్ని ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి నీ జీవితంలో ప్రభువుకి సమయం ఇచ్చే బిడ్డగా ఉన్నావా? ప్రభువు కోసం నీ సమయాన్ని త్యాగము చేసే బిడ్డగా ఉన్నావా? 6 రోజులు నీ కోసం ఉంచుకు 7వ రోజు ప్రభు కోసం కొద్ది సమయం త్యాగం చేసేవాడిగా నీవున్నావా? ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరులారా. కావున అందుకే మనం గమనించినప్పుడు 9వ అధ్యాయం 11వ వచనం, నా వలన నీ ఆయుష్ కాలము పెరుగును, విజ్ఞానివైనచో. దేవుని యొక్క మార్గం నడిచేవాడు ఎప్పుడు దీవించబడతాడే కానీ ఎప్పుడు నాశనము కాడు. కావున అందుకే ఈ సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25 నుండి ఒకసారి చదువుదాం. ధైర్యముతో ముందుకు చూచి నడువుము, నీ దృష్టిని ఎల్లప్పుడూ ముందుకు ప్రసరింపుము. నీవు చేసిన ప్రతి పనిలో జాగ్రత్తగా సిద్ధముగా ఉండుము. నీ పనులన్నీ నీకు విజయం సిద్ధించును. చెడును విడనాడి రుజు మార్గమున నడువుము, కుడి ఎడమలకు జరగకుము. అటు ఇటు జరగకుండా దేవుని మార్గములో, ఋషు మార్గములో, ఇరుకైన మార్గములో మాత్రమే నీవు నడువుము, నేను నీకు తోడుగా ఉన్నాను అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అటు ఇటు కాదు, దేవునితో నడవాలి. అటు ఇటు వెళ్లకుండా దేవుని మార్గములో నడవాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను ఏ విధముగా, అందుకే మనందరము గ్రహించవలసినది ఏమిటి? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనం చివరి మాటను చూద్దాం. 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం, దీనిని బట్టి తండ్రి కుమారుని వలె ప్రభువు మనకు శిక్షణ ఇచ్చినని గ్రహింపుడు, కనుక మీరు పాటింపుడు. ఆయన మనకు శిక్షణ ఇస్తూ ఉన్నాడు రుజు మార్గం నడుచుటకు. ఆ శిక్షణే దేవుని వాక్యము. ఆయన మార్గం నడుచుటకు మనం సిద్ధముగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అది 10వ అధ్యాయములో 17వ వచనం, యావే దేవాతి దేవుడు, ప్రభువులకెల్లా ప్రభువు, మహాదేవుడు, మహాబలవంతుడు, మహాభయంకరుడు, పక్షపాతము చూపడు, లంచము పుచ్చుకొనడు. మనందరం మేము అత్యాశతో సరిపోయిద్దిలే, ఎన్ని తిరిగేసి ఒక 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడికి ఇది ఇచ్చేస్తే అన్నీ మర్చిపోతాడు. ఇవి చేసినది ఏదైనా అంటారు కదా, ఏమంటారు? కర్మఫలం అనుభవించకుండా ఎవడు వెళ్ళడు. అనా పైసాతో సహా ఈ లోకములోని అన్నీ అనుభవించి ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీవు చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఎవడు చూస్తున్నాడు, ఎవడు చూడటం లేనన్న తర్వాత విషయం. నిన్ను గమనించేవాడు ఒకడున్నాడు. నాకు నచ్చినట్లుగా ఉంటాను, ఉండు, తప్పులేదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఎవరు సహాయపడ్డా ఆ సహాయం నీవు బయటకు రాలేవు.
కావున ఈ క్షణము నుండి అది నీవు యువకుడిగా ఉన్నావా, తప్పులేదు. యువకుడిగా ఉన్నప్పుడే రుజు మార్గములో నడు. చెడు ఆలోచన లేకుండా, చెడు ప్రయత్నాలు చేయకుండా, ఇతరుల గురించి నాశనమైన ఆలోచన లేకుండా రుజువత్తండిగా నడు. ఎవడు చూడటం లేదు కదా అని వేరే వారి గురించి చెడుగా ప్రచారం చేయటం, వేరే వారి గురించి లేనిపోని అబద్ధాలు ఆడటం, వేరే వారి గురించి లేనిపోని సాకులు చెప్పి ఉన్న ఆ యొక్క మనశ్శాంతిని తొలగించటం నీ జీవితానికి ముప్పు, అనర్థము. ఎవరు చూస్తున్నాడు అనుకుంటున్నావా? అందరం చాలా వాక్యాలు చదివాం. దేవుని కన్నులు సూర్యుని కాంతి కంటే 10,000 రెట్లు శక్తివంతమైన అతడు. నీవు చేయు ప్రతి క్రియను ఆయన గమనించును. ఎందుకో తెలుసా? దేవుడు నీకు స్వేచ్ఛని ఇచ్చాడు. స్వేచ్ఛను చక్కగా కాపాడుకో. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, నీ ముందు మరణమును జీవమును కీడును నేను నీ ముందు ఉంచాను ఆయన అంటూ ఉన్నాడు. ద్వితీయ పుస్తకాండములో మనం గమనించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంత మాటలను బట్టి మనందరము నేర్చుకుందాం ఈ రోజున. అందుకే నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమియా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. అమ్మా, నీవు చదువుకోవద్దమ్మా, అందరి కోసం చదువు. అయినను వారు గర్వముతో నీ మాట లెక్క చేయక, నీ విధులను పాటింపక, పాటించినచో జీవము కలుగును. కానీ వారు మూర్ఖులై నీ యొక్క ఆజ్ఞలను పెడచెవిన పెట్టి జీవిస్తూ ఉన్నారు. కావున దేవుని మార్గమున నడుచుట మనందరికీ శ్రేయస్కరము. ఏదో భయపెట్టాలనో ఏదో చేయాలని కాదు, నా మాటలు కాదు, దేవుని మాట. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనందరము ఆలోచిద్దాం. దేవుని దగ్గర వినయవంతుడువు కమ్ము. దేవుని ముందుట నిన్ను నీవు తగ్గించుకొనుము. ఇరుకైన మార్గము అంటే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. ఇరుకైన మార్గము అంటే పాపమును ఒప్పుకొని పాపపు మార్గమును విడిచిపెట్టడం, నీతి మార్గములు నడవటం. ఇరుకైన మార్గము అంటే క్షమించటం, క్షమాపణ పొందటం ఇరుకైన మార్గము. ఇవి ఆ దేవుడు మన నుండి ఆశించేవి. ఇవి కలిగిన వాడు దేవునికి చెందినవాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు దేవుని మాట ప్రకారం మొదటి వాడిగా ఉండాలనుకుంటున్నావా, కడపటి వాడిగా ఉండాలనుకుంటున్నావా? బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, గమనించితే లూకాసు వార్తలను చదువుతూ ఉంటాం. ఏమిటి? 18వ అధ్యాయం 14వ వచనంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు ఒకడు, సుంకరి. ఇద్దరిలో ఎవరి ఇంటికి వెళ్ళారు? సుంకరే దేవుని దగ్గర ప్రథముడుగా ఇంటికి వెళ్ళాడు. లోకము దృష్టిలో ప్రథముడు కాదు, దేవుని దృష్టిలో ప్రథముడిగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, పేద విధవరాలను గురించి మనం చదువుతున్న మార్కు సువార్త 2వ అధ్యాయం 43వ వచనంలో తనకున్నదంతయు ఆవిడ వేసింది. ఆవిడ లోకము దృష్టిలో వెనుకబడి ఉండొచ్చు. అందరూ లోకము దృష్టిలో ముందుగా ఉన్నవారు చాలా డబ్బులు వేశారు. కానీ దేవుని దృష్టిలో ప్రథమురాలుగా పరిగణించబడినది ఆ పేద విధవరాలే. కావున నీ జీవితమును బట్టి నీవు దేవుని దగ్గర ప్రథమ స్థానమును లేక అధమ స్థానమును పొందాలంటున్నది నీ నడవడికను బట్టి, ఈ జీవిత విధానమును బట్టే కానీ నీ సంపదలను బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీ యొక్క నడవడికను బట్టి. అని కావున ఇరుకైన మార్గంలో నడుద్దాం. దేవునికి దగ్గరగా, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ జీవిద్దాం. ఆయన నిన్ను నన్ను మన కుటుంబాలను ఎల్లప్పుడూ కాచి కాపాడతాడు. ఆ ప్రభు మనందరినీ ఆశీర్వదించాలని ఈ దివ్య బలిలో ప్రార్థన చేద్దాం.